నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ, ఇంటింటికి వెళ్లి అందిస్తున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు, లోతట్టు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు. వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు చేయాలని ఆదేశం. పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్పిన ముంబై నటి, ముగ్గురు ఐపీఎస్లు తప్పుడు కేసులతో వేధించారని ఫిర్యాదు. నేడు 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని, రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్న రైల్వే శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నేరుగా పింఛన్ల సొమ్మును అందిస్తున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ కన్నా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రేపు ఆదివారం కావడంతో ఇవాళ్లే పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఉదయాన్నే ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పురపాలక సంఘం పరిధిలోని అన్ని సచివాలయాల సిబ్బంది ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జిఎన్న వలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పింఛన్లు అందించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు. అధికారులు, పార్టీ నాయకులు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సాయాన్ని అందించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వాతావరణ మార్పులతో కడపలో ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు వర్షంతో ఊరట పొందారు. జమ్మలమడుగులో జోరు వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు మండలాల్లో ఓ మోస్తరు వాన కురిసింది. పంటలకు వర్షం ఊపిరిపోసిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చిరుజల్లులు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ముసురు వాతావరణం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మ్యాన్హోల్స్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్కు సమాచారం పంపి అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వైసీపీ హయాంలో పోలీస్ అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబై నటి విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడించారు. తనపై కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి నిర్వహించారన్న ఆమె ఆ తర్వాతే విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించి తనపై కేసు పెట్టారని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. తాను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ముంబైలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైసీపీ నేత పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబై సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె తనపై జరిగిన వేధింపుల్ని వివరించి న్యాయం చేయాలని ఆయన్ను కోరారు. తర్వాత విచారణాధికారి అయిన ఏసీపీ స్రవంతిరాయ్ను కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో, ఫోటోల్ని అందించారు. శుక్రవారం సాయంత్రం 6:15 మొదలైన విచారణ రాత్రి 10:15 వరకు సాగింది. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో 3 ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీని వెనుక అప్పటి నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారని తెలిసింది. విజయవాడలో తనపై కేసు నమోదు చేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబై పంపి తమ ఇంటి వద్ద రెక్కీ చేశారని, అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారని ఆమె పోలీసులకు నివేదించినట్లు సమాచారం. వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చి అక్కడ కేసు ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని వివరించారని తెలిసింది. తాను పలువురిని హనీ ట్రాప్ చేసినట్లు ప్రచారం చేయడం తగదన్న ఆమె ముంబైలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నారని, ఆ చిరునామాతో 2018 నాటి తేదీతో బోగస్ ఒప్పంద పత్రం సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు. తన ఇంటి పత్రాల్ని అందజేశారు. వృద్ధులైన తన తల్లిదండ్రుల్ని కేసులో అనవసరంగా ఇరికించారని చెప్పారు. దుబాయ్లో ఉంటున్న తన సోదరుణ్ణి A4గా చేర్చారని వివరించారు. 42 రోజుల పాటు తాను రిమాండ్లో ఉన్నానని, బెయిల్ కోసం న్యాయవాదుల్ని సంప్రదించే అవకాశం కూడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనివల్ల బెయిల్కు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ సమయం పట్టిందని విచారణాధికారి ఎదుట వాపోయినట్లు తెలిసింది. Forged and foisted on me and my entire family. Within 40 days of the FIR against an industrialist filed on, I was kidnapped by the Andhra police. My devices, all of them, 10 devices were seized. How would I have given evidence in the Bombay case? So I believe from correlation of things, this false case was done to conveniently shut the Bombay case and just give a clean chit to all these powerful men and, crush me in the process. Make me the culprit, make me take responsibility of everything. Why should I? Me and my family suffer so much. My father lost his hearing. My mother started having heart ailments, BP ailments. We are still in terror. We have suffered total nervous breakdown. So our main grievance was, and why was an illegal case filed without an iota of evidence? The responsibility has to be taken by the authorities, which was then under the guidance of the then Commissioner Vijayawada, Kantirana Tata. Political involvement is a matter of investigation. 41A CRPC నోటీసు ఇవ్వాల్సిన కేసులో నటి కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేశారని ఆమె న్యాయవాది నర్రా శ్రీనివాస్ వివరించారు. ఆమెకు న్యాయ సహాయం అందించేందుకు 10 మంది న్యాయవాదులం వచ్చామని, బాధితురాలికి న్యాయ సహాయం చేయడం తమ ధర్మమని చెప్పారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు SRGEC కళాశాలలోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఉన్నట్లు జరిగిన ప్రచారంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తేల్చే వరకు వసతి గృహంలోకి వెళ్లలేమని కళాశాల ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. ఘటనపై విచారణకు గుడివాడ CCS CI నేతృత్వంలో కమిటీ వేశారు. హాస్టళ్లలో తనిఖీలు చేసి విచారణ కమిటీ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ జరిగిన ప్రచారంతో కలకలం రేగింది. 3 రోజుల కిందట కొంతమంది విద్యార్థినులు ఇదే అనుమానంతో వార్డెన్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. ఆమె విద్యార్థినులపైనే కేకలు వేయడంతో వారంతా మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల్లో ప్రచారం జరిగి బయటకు పొక్కి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గురువారం కొందరు విద్యార్థులు కళాశాల పర్యవేక్షణాధికారికి ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థి అదే కళాశాలలో మరో విద్యార్థిని ప్రేమలో ఉన్నారని, వారి ద్వారా విషయం తెలిసిందని చెప్పారు. దీంతో ఆ పర్యవేక్షణాధికారి వారిద్దరినీ పిలిచి వారి ఫోన్లను పరిశీలించి చిన్న విషయంగా తీసుకుని పంపించివేశారు. దీనిపై కలత చెందిన విద్యార్థినులు గురువారం రాత్రి 10 గంటలకు వసతి గృహం నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. విద్యార్థినుల నిరసనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ హుటాహుటిన కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మహిళా సీఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని విచారణకు నియమించారు. విద్యార్థినుల ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలకు ఆదేశించారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు లేవని ధృవీకరిస్తేనే తాము లోపలికి వెళ్తామని విద్యార్థినులు బయటే ఉండిపోయారు. దీంతో బాంబు స్క్వాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే పరికరాలతో పోలీసులు సోదాలు చేశారు. ఆరోపణలు వచ్చిన ఇంజనీరింగ్ 4వ సంవత్సరం విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థినిని యాజమాన్యం అదుపులో ఉంచారు. వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇస్తుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. దాంట్లో అటువంటి ఇమ్మీడియట్ విచారణ కోసం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మన వాళ్ళు అక్కడ షవర్ రోడ్ తీసుకెళ్లారని చెప్తున్నారు. దాని మీద కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక టీం ఆల్రెడీ ఒక టీం వేశారు. ఐటీకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వేయడం జరిగింది. వాళ్ళని ఇమ్మీడియట్ గా అవసరమైతే లోపల పంపించి ఎవరైతే ఓడదీస్తారన్నారో మందిగా తెలిసిపోద్ది. ఓడదీస్తే అక్కడ మనకి ఎంటీగా పైప్ కనపడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా అన్ని చెక్ చేయమని టోటల్ అన్ని కూడా ఎస్పీ గారు వెళ్ళి దగ్గరుండి వాళ్ళ టీం వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా నోట్ చేస్తారు. మీరు కూడా 10 మందిని ఇస్తే వాళ్ళందరూ కూడా ప్రతి రూమ్ దానికి ఒక ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఏ ఎక్విప్మెంట్? ఎన్ఎల్జేడీ అనే ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారంట. ఎందుకంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నటువంటి స్పాట్స్ ఉంటే దాంట్లో ఏముంది అనేది కూడా అది ఐడెంటిఫై చేస్తారు. దాంతోపాటు మీకు విచారణ చేయడానికి మనకి ఒక డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు ఒకటి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారు ఏంటనేది కూడా మొత్తం గోప్యంగా ఉంటుంది. కళాశాలలో ఇలాంటి ఘటన అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేసినట్లు చెప్పారు. ఆందోళనల దృష్ట్యా విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని యాజమాన్యానికి ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఉమెన్ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇక్కడికి వచ్చి వారందరికి దీని వెనక ఉన్నటువంటి సంఘటనలు, వారి దగ్గర ఉన్న ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మేము కూడా ప్రతి చోట కూడా కలయతిరిగాము. దీని మీద ఈ యాజమాన్యానికి నోటీసులు సర్వ్ చేస్తాము. అదేవిధంగా పూర్తిగా కొన్ని సాక్ష్యాలు సేకరించే పని కూడా విద్యార్థినులకు మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నా దగ్గరకు వచ్చేసరికి ఇది వెంటనే అదే టైంలో మన పోలీసు వారు కూడా వచ్చారు. వచ్చిన దాని తర్వాత పిల్లలందరికీ నచ్చజెప్పేటటువంటి ప్రయత్నంలో అమ్మ మనం సాల్వ్ చేద్దాం, ఇంతకు ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఏ రకమైనటువంటి బయాస్ లేకుండా కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు అయితే వాళ్ళ మీద మనం చర్య తీసుకోవడం ఉంటుంది. ఎవరిని కాలేజీ కాపాడమనో లేదా బయాస్డ్గా ఉండడం అనేది ఉండదు. హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడం లాంటివి చేయొద్దని సూచిస్తూ కళాశాల యాజమాన్యంతో సర్క్యులర్ జారీ చేయించారు. 3 రోజుల పాటు కళాశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. కళాశాలలోకి వెళ్లేందుకు యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టినా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ కళాశాల విద్యార్థినులు మండిపడ్డారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఫిషింగ్ కంపెనీలో కలుషిత వాయువు విడుదలై అస్వస్థతకు గురైన 5 కార్మికులకు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన సింహగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కలెక్టర్ సూచనతో మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే గణబాబు, కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఎసిటానిలైడ్ బ్యాగ్స్ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్కు మార్చుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని విషవాయువును పీల్చడంతో అస్వస్థతకు గురయ్యామని కార్మికులు తెలిపారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవుగా దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరో 3 వందే భారత్ రైళ్లను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ రైళ్లు కనెక్టివిటీని మరింత పెంచుతాయని రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. మేరట్ సిటీ, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్మోర్, నాగర్కోయిల్ మార్గాల్లో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 280 కంటే ఎక్కువ జిల్లాల్లో సేవలందిస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ బ్రూనై, సింగపూర్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో ప్రధాని బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. బ్రూనైలో భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. భారత్, బ్రూనై మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించి 40 ఏళ్లైన సందర్భంగా మోదీ అక్కడికి వెళుతున్నారని జైస్వాల్ చెప్పారు. అక్కడి నుంచి సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4-5 తేదీల్లో మోదీ ఆ దేశంలో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజును తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని పేర్కొన్న మోదీ వారికి శిరస్సు ఉంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్ది రోజుల క్రితం కూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. 9 నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న దృష్టి నాణ్యతపై లేదని దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్ బీజేపీలో చేరారు. రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో చెంపై కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీలో చేరిన క్రమంలో చెంపై భావోద్వేగానికి గురయ్యారు. జార్ఖండ్ ప్రభుత్వ శైలి, జేఎంఎం పార్టీ విధానాలు నచ్చకే పార్టీని వీడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి, ప్రభుత్వ పదవులకు చెంపై సోరెన్ ఇటీవలే రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడిగా చెంపైకి పేరుంది. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన హేమంత్ జైలు నుంచి విడుదలైన తర్వాత వైదొలగాల్సి వచ్చింది. తర్వాత పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న చెంపై బీజేపీలో చేరారు. త్వరలో జరిగే జార్ఖండ్ ఎన్నికల్లో షెడ్యూల్ తెగల ఓటర్లపై చెంపై సోరెన్ ప్రభావం గణనీయంగా ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాంకేర్ సరిహద్దులోని అడవుల్లో భద్రతా బలగాలపైకి మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులను లొంగిపోవాలని సూచించినప్పటికీ వినకపోవడం వల్ల భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా లాంచర్లు, రైఫిల్, గన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఒకరిపై 8 లక్షలు, ఇద్దరిపై 5 లక్షల రివార్డును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. అల్లారు ముద్దుగా పెంచాడు, రెక్కల కష్టంతో చదివించాడు, 5 కుమార్తెలు, కుమారుణ్ణి ఎలాంటి లోటు రాకుండా చూశాడు. కానీ కడుపున పుట్టిన వారే కాటికి పంపుతారని అనుకోలేదు ఆ తండ్రి. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని తండ్రిని హతమార్చిన కేసులో నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషులుగా నిర్ధారైన వారిలో 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో 2018లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. అతనికి 5 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. వీరిలో మొదటి 3 కుమార్తెలకు వివాహం చేశాడు. 2 కుమార్తె మాధురి, 4 కుమార్తె అంజలి, 5 కుమార్తె ప్రియాంకకు వివాహం జరగలేదు. కుమారుడు తరుణ్ అందరికన్నా చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసిన తరుణ్ ఎముక క్యాన్సర్ కారణంగా తన కుడి కారును పోగొట్టుకున్నాడు. 2018 జూన్లో తండ్రి కృష్ణ పదవీ విరమణ పొందాడు. అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పొందాడు. కాగా ఆ డబ్బుల కోసం తరుణ్ 3 కుమార్తెలు నిత్యం తండ్రితో గొడవ పడేవారు. వేధింపులు తట్టుకోలేని కృష్ణ సమీపంలోని నందనవనం కాలనీలోని వేరే ఇంట్లోకి మారాడు. 2018 నవంబర్లో ఒకరోజు తన సొంతింటికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇంట్లో తరుణ్, ప్రియాంక, మాధురి, అంజలి ఉన్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని మరోమారు తండ్రితో పిల్లలు వాగ్వాదానికి దిగారు. కృష్ణ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇనుప రాడ్డుతో తరుణ్ దాడి చేశాడు. కాళ్లు, తలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో కృష్ణ కుప్పకూలిపోయాడు. ఇందుకు కుమార్తెలు సహకరించారు. హత్యానంతరం అంజలి, ప్రియాంక రక్తపు మరకలు తుడిచి ప్రమాదంగా చిత్రీకరించాలి అనుకున్నారు. సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై మృతుని సోదరుడు సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మీర్పేట పోలీసులు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు నిందితులు తరుణ్, అంజలి, ప్రియాంకకు జీవిత ఖైదుతో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్లో నిర్వహించిన సలూన్ ప్రైవ్ ఈవెంట్లో పలు కంపెనీలు విలాసవంతమైన కార్లను ప్రదర్శించాయి. ఈ ఈవెంట్లో ప్రదర్శించిన ఒక్కో కారు ధర 10 కోట్ల రూపాయల పైనే ఉంటుందన్న నిర్వాహకులు తెలిపారు. బుగాటి, ఫెరారీ, బెంజ్, GT1 లాంటి సంస్థల లగ్జరీ కార్లను చూసేందుకు వాహన ప్రియులు తరలివచ్చారు. లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్లో సలూన్ ప్రైవ్ పేరిట నిర్వహించిన కార్ల ఈవెంట్లో పలు కంపెనీలకు చెందిన విలాసవంతమైన వాహనాన్ని ప్రదర్శించారు. అందులో నరన్ హైపర్ కూప్ ఒకటి. ఇది 1000 బ్రేక్ హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని 2.3 సెకండ్లలో, 0 నుంచి 321 కిలోమీటర్ల వేగాన్ని 16.5 సెకండ్లలో అందుకుంటుంది. ఈ కారును బ్రిటన్లో డిజైన్ చేశారు. 3 కూర్చునే విధంగా ఈ కారును డిజైన్ చేశారు. ధనవంతుల కోసం మొత్తం 39 నరన్ హైపర్ కూప్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని నరన్ మార్కెటింగ్ మేనేజర్ హ్యారీ తెలిపారు. ఈ కారు ధరను 2 మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయలు. సలూన్ ప్రైవ్ లో విడుదల చేసిన మరో స్పోర్ట్స్ కారు GT1. సాధారణంగా GT సిరీస్ కార్లను రేసింగ్ కోసం ఉత్పత్తి చేస్తూ ఉంటారు. వాటిని సాధారణ రహదారులపై అంత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే సలూన్ ప్రైవ్ లో విడుదల చేసిన GT1 మాత్రం ఎక్స్ప్రెస్ హైవే లాంటి రహదారుల్లో డ్రైవింగ్ చేసేలా డిజైన్ చేశారు. ఇది 600 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. కారు బాడీని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. 22 GT1 కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ యజమాని తెలిపారు. కారు ధర 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు. బ్రాబస్ SL 750 ఓపెన్ టాప్ కారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మోడల్ను బట్టి ఈ కారు 2,80,000 యూరోల నుంచి 3,30,000 యూరోల మధ్య లభిస్తుంది. ఈ కారులో 4.8 ట్విన్ టర్బో మెర్సిడెస్ బెంజ్ ఇంజిన్ ఉంటుంది. 750 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేసే 3 సెకండ్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సలూన్ ప్రైవ్ కార్ల ఈవెంట్లో ప్రతి ఏటా ఒక రంగుతో కూడిన కార్లను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఏడాది వివిధ కంపెనీలకు చెందిన నీలం రంగు కార్లను ప్రదర్శనకుంచారు. వీటిలో ఫెరారీకి చెందిన కార్లు 2, బుగాటికి చెందిన వివిధ మోడళ్ల కార్లున్నాయి. గత 4 ఏళ్లలో ఎరుపు, ప్లాటినం, పసుపు రంగు కార్లను ప్రదర్శించామని సలూన్ ప్రైవ్ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ బాగ్లే తెలిపారు.
ఆఫ్రికా దేశాలను కలవరపెడుతున్న ప్రాణాంతక మంకీ పాక్స్ వ్యాప్తి వచ్చే 6 నెలల్లో ఆగిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్లు మరికొన్ని రోజుల్లోనే కాంగోకు చేరుకోనున్నట్లు తెలిపింది. కాంగోలో ఎంపాక్స్ వ్యాప్తి ఆందోళనకర రీతిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించగా కొత్త రకం కేసులు ఇప్పటి వరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండా తో పాటు స్వీడన్, థాయిలాండ్లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. మంకీ పాక్స్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అంతర్జాతీయ అత్యధిక స్థితిగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తీవ్ర ప్రభావం ఉన్న కాంగోకు తక్షణమే 2.3 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే 2 వారాలుగా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. రానున్న 6 నెలల్లో దీని వ్యాప్తి ఆగిపోవచ్చని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటిలో అరుదైన దృశ్యం కనిపించింది. స్నేహబంధం మనుషుల మధ్య కాదు, మూగజీవాల మధ్య ఉంటుందని నిరూపితమైంది. జాతి వైరాన్ని పక్కన పెట్టి కుక్క, పిల్లి ఒకదాంతో ఒకటి ఆప్యాయతను చూపిస్తున్నాయి. వెంగళరావు అనే వ్యక్తి ఓ కుక్క పిల్లకు ఆశ్రయం కల్పించి పాలు, ఆహారం పెట్టడంతో అది అక్కడే పెరిగి పెద్దదైంది. 2 ఏళ్ల క్రితం ఓ పిల్లి పిల్ల రాగా దాన్ని తరమాల్సిన కుక్క విచిత్రంగా జాలి చూపించింది. మార్జాలం కూడా కాస్త ధైర్యం చేసి కుక్క వద్దకు వెళ్లింది. అలా రెండింటికి దోస్తీ కుదిరింది. పిల్లి తన తుంటరి పనులతో ఎంత అల్లరి చేసినా కుక్క మాత్రం విసుగు చెందకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. జాతి భేదం మరిచి స్నేహం చేస్తున్న ఈ జంతువులు కులం, మతం పేరుతో ఒకరిపై ఒకరు కత్తి దూసుకునే మనుషులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ పతాకంపై ప్రశాంతి నిర్మాతగా ప్రియదర్శి నటిస్తున్న కొత్త చిత్రం కోర్ట్. ఈ సినిమా హైదరాబాద్లోని నాని కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించనున్నారు. ప్రియదర్శిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుపోయిన ఓ పేదింటి కుర్రాడు న్యాయం కోసం పోరాడే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.